ఈరోజు వీడియోలోకి వచ్చి మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏంటి, అలాగే టాప్ 5 మిడ్ క్యాప్ ఫండ్స్ గురించి చూద్దాం. మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే లార్జ్ క్యాప్ కంటే మార్కెట్ వాల్యూ తక్కువ ఉంటుంది, అలాగే స్మాల్ క్యాప్ కంటే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో మనకి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే రిస్క్ ఎక్కువ ఉంటుంది లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే, అలాగే స్మాల్ క్యాప్తో పోల్చుకుంటే రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. మిడ్ క్యాప్ ఫండ్స్లో రిటర్న్స్ కూడా మంచిగా ఇస్తారు. స్మాల్ క్యాప్ ఫండ్తో పోల్చుకుంటే ఇందులో రిటర్న్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో రిటర్న్ మంచిగా ఉంటుంది, అలాగే గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉంటుంది. ఇందులో లిక్విడిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట, అలాగే రిస్క్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మనం చూసుకుంటే 5 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం మిడ్ క్యాప్ దాంట్లో. అలాగే మీకు ఇంకేమైనా మ్యూచువల్ ఫండ్ వీడియోస్లో మీకు డిస్కస్ చేయాలనుకుంటే దాని గురించి నాకు కామెంట్ పోస్ట్ చేస్తే నేను దాని గురించి డిస్కస్ చేసి మీకు చెప్తాను అనమాట. 5th కంపెనీ వచ్చి నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అనమాట. ఇది రెప్యూటెడ్ కంపెనీ అనమాట, రిలయన్స్కి సంబంధించిన కంపెనీ నిపాన్ అన్నది. ఇందులో ఫండ్ లాంగ్ టర్మ్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, అలాగే గుడ్ రిటర్న్స్ కూడా మనకి ఇస్తుంది అనమాట ఈ కంపెనీ. అలాగే ఎస్టాబ్లిష్డ్ ఫండ్ హౌస్ ఉండడం వల్ల ఆల్ఫాలో కూడా మంచి జనరేటింగ్ ఉంటుంది అనమాట. దీని ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ వచ్చి 35,000 కోట్లు అనమాట. అలాగే ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే 0.79 అనమాట, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనమాట. మినిమం వచ్చి 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే ఎన్ఏవి చూసుకుంటే 4,393 రూపీస్ ఎన్ఏవి ఉంది. ఈ కంపెనీ వచ్చి ఓవరాల్గా 94 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జిట్ లోడ్ చూసుకుంటే మనకి 1% ఎగ్జిట్ లోడ్ అనమాట. అదే మనం 1 మంత్లో కానీ విత్డ్రా చేస్తే 1% ట్యాక్స్ తీసుకుంటారు ఎగ్జిట్ లోడ్. అలాగే రిటర్న్ ఆన్ క్యాలిక్యులేటెడ్గా సపోజ్ మనం 5,000 ఎవ్రీ మంత్ మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి 60,000 అవుతే మనకి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చిందేమో 77,000 అనమాట. సో 28% ప్రాఫిట్ చూపిస్తున్నారు. అలాగే 3 ఇయర్స్ కానీ మనం 5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మనకి 2,84,000 వస్తుంది. అలాగే 57% రిటర్న్ చూపిస్తుంది. అలాగే 5 ఇయర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేస్తే కానీ 6,55,000 మనకి 18% రిటర్న్ వస్తుంది అనమాట. ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో మనకి 19% రిటర్న్ వచ్చింది. అలాగే 5 ఇయర్స్ చూసుకుంటే 30% రిటర్న్ వచ్చింది అనమాట. 3 ఇయర్స్ చూసుకుంటే మనకి 24% ఓవరాల్గా రిటర్న్ వస్తుంది. అలాగే 1 ఇయర్ రిటర్న్ చూసుకుంటే 44% రిటర్న్ అనమాట. రిస్క్ రేషియో చూసుకుంటే ఆల్ఫా చూసుకుంటే 3.69% అనమాట. యావరేజ్ ఈ కేటగిరీలో యావరేజ్ చూసుకుంటే 0.95% యావరేజ్. సో దీన్ని మంచిగానే చూసుకోవచ్చు అనమాట. బెంచ్ మార్క్ రిటర్న్స్ ఇస్తుంది. అలాగే బీటా చూసుకుంటే కేటగిరీలో 0.91% ఉండాలి. ఈ కంపెనీలో కూడా 0.91% ఉందన్నమాట. వాలిటిలిటీ చూపిస్తుంటుంది బీటా అంటే. షార్ప్ వచ్చి 1.06% ఉండాలి. ఇదేమో 1.027% ఉందన్నమాట. 27% ఉంది. ఇది వచ్చి రిస్క్ ఫ్రీ రిటర్న్ ఇస్తుందని చెప్పి మనకి మెజర్ చేస్తారు షార్ప్ అన్నది. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 14.83% ఉండాలి. దీని డీవియేషన్ వచ్చి 14.66% ఉంది. అంటే దీని గురించి ఏంటంటే హిస్టారికల్ యావరేజ్ రిటర్న్ ఎంత ఇస్తున్నారు అన్న దాని గురించి తెలుస్తుంది అనమాట స్టాండర్డ్ డీవియేషన్ అనేది. సో ఓవరాల్గా ఈ ఫండ్ కూడా టాప్ 5లో ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్కి మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ 4th కంపెనీ చూసుకుంటే క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది నెంబర్ 1 ఫండ్ అనమాట. లాస్ట్ 5 ఇయర్స్లో మిడ్ క్యాప్ కేటగిరీలో హై బీటా జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇది అసలు ఎందుకు సెలక్షన్లో వచ్చిందంటే రీజన్ ఏంటంటే ఇందులో రిస్క్ ఫ్రీ రిటర్న్ వస్తుంది అనమాట. అలాగే ఆల్ఫా కూడా జనరేషన్ ఫండ్ ఉందన్నమాట. స్టేబుల్ ఫండ్ మేనేజర్స్ కూడా ఉంటారు ఈ కంపెనీకి. అలాగే అసెట్ మేనేజ్మెంట్ చూసుకుంటే 9,500 crores క్యాపిటల్తో రన్ చేస్తుంది కంపెనీ అనమాట ఇది. అలాగే ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే కూడా తక్కువ 0.58% అనమాట. ఇది కాకపోతే మినిమం సిప్కి మనకి ఎస్ఐపి చేయడానికి 1,000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇందులో ఇన్వెస్ట్మెంట్. కరెంట్ ఎన్ఏవి చూసుకుంటే 248 రూపీస్ అనమాట. ఈ కంపెనీ వచ్చి 23 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ చూసుకుంటే 0.50 అనమాట, 0.5% ఉంటుంది. అదే ఒకవేళ మనం 3 నెలల్లో విత్డ్రా చేయాలనుకుంటే ఇంత ఎగ్జిట్ లోడ్ ఛార్జ్ చేస్తుంటారు. అలాగే ఓవరాల్గా 5,000 పర్ మంత్ క్యాలిక్యులేట్ చూసుకుంటే 1 ఇయర్లో మనకి 75,000 రిటర్న్ ఇస్తుంది. అంటే 25% రిటర్న్ అనమాట. అదే 3 ఇయర్స్లో చూసుకుంటే 2,88,000 రిటర్న్ చూపిస్తున్నారు. అంటే 60% రిటర్న్స్ వస్తున్నట్టు. 5 ఇయర్స్లో అయితే 146% రిటర్న్ వస్తున్నట్టు చూపిస్తుంది అనమాట.
ఈ కంపెనీ పాస్ట్ ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 19% రిటర్న్ వచ్చింది. అలాగే 5 ఇయర్స్‌లో 34% రిటర్న్ వస్తుందనమాట. 3 ఇయర్స్‌లో 25% రిటర్న్ చూపిస్తుంది. అలాగే 1 ఇయర్‌లో 35% రిటర్న్ చూపిస్తుందనమాట. ఆల్ఫా చూసుకుంటే 5% ఉంది. అలాగే బీటా చూసుకుంటే 0.95% రిటర్న్ చూపిస్తున్నారు. అలాగే షార్ప్ చూసుకుంటే 1.21% ఉందనమాట. స్టాండర్డ్ డీవియేషన్ కూడా 16% ఉంది కాబట్టి ఓవరాల్‌గా ఇది మంచి కంపెనీ అనమాట ఇన్వెస్ట్‌మెంట్ పర్పసెస్‌కి. అలాగే థర్డ్ కంపెనీ చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. ఈ కంపెనీ టాప్ 3లో ఉండడానికి గల కారణం ఏంటంటే గుడ్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఉంది. అలాగే ఫండ్ మేనేజర్స్ కూడా బాగున్నారు. అలాగే ఆల్ఫా కూడా బెస్ట్ ఆల్ఫా జనరేటింగ్ ఫండ్ అనమాట. ఈ కంపెనీ అసెట్ అండర్ మేనేజ్మెంట్‌లో 77,000 కోట్లతో మేనేజ్ చేస్తున్నారు. ఎక్స్‌పెన్స్ రేషియో చూస్తే కొంచెం ఎక్కువగానే ఉంది. 0.72% అనమాట. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి దీనికి రూ. 100 కావాల్సొస్తుంది. కరెంట్ ఎన్ఐవి చూసుకుంటే రూ. 203 ఉంది. ఈ కంపెనీ ఓవరాల్‌గా 75 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిట్ రేట్ చూసుకుంటే 1 ఇయర్ లోపల మనం విత్‌డ్రా చేస్తే మనకి 1% చార్జ్ చేస్తారనమాట. అలాగే 5,000తో మనం మంత్లీ ఇన్వెస్ట్‌మెంట్ గాని చేస్తే 1 ఇయర్‌లో మనకి 74,000 రిటర్న్ వస్తుంది. ఓవరాల్‌గా 24% రిటర్న్ వచ్చినట్టనమాట. 3 ఇయర్స్‌లో అయితే 2,81,000 రిటర్న్ చూపిస్తుంది. అంటే 56% రిటర్న్ వస్తుందనమాట సీఏజీఆర్. అలాగే 5 ఇయర్స్‌కి అయితే మనకి 6,35,000 వస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 11% రిటర్న్ చూపిస్తుందనమాట. ఈ కంపెనీ చూసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్‌లో లాస్ట్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 19% రిటర్న్ ఇచ్చింది. అలాగే 5 ఇయర్స్‌లో 29% రిటర్న్ ఇచ్చిందనమాట. 3 ఇయర్స్‌లో 26% రిటర్న్ చూపిస్తున్నారు. 1 ఇయర్‌లో 40% రిటర్న్ ఇచ్చినట్టుగా చూపిస్తుందనమాట ట్రాక్ రికార్డ్. అలాగే ఆల్ఫా చూసుకుంటే ఇందులో 5.68% అనమాట యావరేజ్‌గా. అలాగే బీటా చూసుకుంటే 0.87 అనమాట. అలాగే షార్ప్ చూసుకుంటే 1.43, స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 13% స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. ఇది కూడా మంచి కంపెనీయే. ఓవరాల్‌గా దీని కరెంట్ మార్కెట్ వాల్యూ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉందనమాట హెచ్‌డిఎఫ్‌సి మిడ్ క్యాప్ ఫండ్. సెకండ్ కంపెనీగా చూసుకుంటే మనకి ఎడ్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. యాక్చువల్లీ సెకండ్‌కి ఎందుకు సెలెక్ట్ చేశారంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో నెంబర్ 2 ఫండ్ కింద ఉంది. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో కూడా తక్కువగా ఉంది. ఆల్ఫా జనరేషన్ ఫండ్ కూడా అలాగే రిస్క్ రిటర్న్ ఫ్రీ కంపెనీ అనమాట. సో, మంచి రిటర్న్స్ అవి ఇస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే అసెట్ మేనేజ్మెంట్ చూసుకుంటే 7,755 క్రోర్స్ ఉందనమాట ఈ కంపెనీ రిటర్న్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్స్‌పెన్స్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. 0.40% అనమాట. మినిమమ్ కూడా మనకి రూ. 100తోనే కాబట్టి కరెంట్ ఎన్‌ఏవి కూడా రూ. 203 ఉంది కాబట్టి మంచిదే. అలాగే హోల్డింగ్స్ చూసుకుంటే 77 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఈ కంపెనీ. అలాగే ఎగ్జిట్ లోడ్ చూసుకుంటే 3 నెలల్లో గాని మనం విత్‌డ్రా చేస్తే మనం ఎగ్జిట్ అవుతాం గనుక మనకి ఎగ్జిట్ లోడ్ 1% చార్జ్ చేస్తూ ఉంటారనమాట ఈ కంపెనీ. పాస్ట్ ఇయర్ రిటర్న్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 21% రిటర్న్ ఇచ్చింది. 5 ఇయర్స్‌లో చూసుకుంటే 31% రిటర్న్ ఇచ్చిందనమాట. 3 ఇయర్స్‌లో 24% రిటర్న్. 1 ఇయర్‌లో చూసుకుంటే 53% రిటర్న్ అనమాట. ఆల్ఫా కూడా 4.05% ఉంది. బీటా కూడా 0.91 ఉంది. షార్ప్ చూసుకుంటే 1.28% కేటగిరీలో పోల్చుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 14.77% అనమాట. ఓవరాల్‌గా మంచి ఫండ్ అనమాట. నెంబర్ 1 ఫండ్ చూసుకుంటే మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది ఫస్ట్ కంపెనీగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే బెస్ట్ రిస్క్ టు రివార్డ్ జనరేటింగ్ ఫండ్ చేస్తుంటుంది. అలాగే హైయెస్ట్ రిటర్న్ కూడా ఇచ్చారు లాస్ట్ 10 ఇయర్స్‌లో. ఓవరాల్‌గా ఆల్ఫా చూసుకుంటే 12% ఉందనమాట. ఓవరాల్‌గా కేటగిరీలో చూసుకుంటే 0.95% ఉండాలి. ఈ కంపెనీ చూసుకుంటే అన్ని కంపెనీస్ కంటే నెంబర్ 1లో ఉంది. 12% ఆల్ఫా జనరేట్ చేస్తుంటుంది. అలాగే రిస్క్ కూడా అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే స్టేబుల్ ఫండ్ మేనేజర్స్ కూడా ఉన్నారు. అసెట్ మేనేజ్మెంట్ చూసుకుంటే 20,000 క్రోర్స్‌తో మేనేజ్ అవుతూ ఉంటుంది. ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకున్న 0.58% ఉందనమాట. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ మనకి ఎస్ఐపిలోకి రూ. 500 మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఇన్వెస్ట్ చేయొచ్చు. కరెంట్ ఎన్ఏవి చూసుకుంటే 119 ఉంది కాబట్టి హోల్డింగ్స్ కూడా చూసుకుంటే టాప్ 23 కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జిట్ లోడ్ చూసుకుంటే 1% చార్జ్ చేస్తారు. 1 ఇయర్ లోపల గనుక మనం ఎగ్జిట్ అవుతే. అలాగే సిప్ గాని మనం 5,000తో మినిమమ్ ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్‌లో రిటర్న్స్‌లో 73,000 వస్తుందనమాట. 60,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 13,000 ఎక్స్‌ట్రాగా వస్తున్నారు. ఓవరాల్‌గా 22% రిటర్న్ వస్తుంది 1 ఇయర్‌లో. 3 ఇయర్స్‌లో చూసుకుంటే 78% రిటర్న్ వస్తుంది. అలాగే 5 ఇయర్స్‌లో చూసుకుంటే 160% రిటర్న్ ఇస్తున్నట్టుగా
చూపిస్తున్నారనమాట. ఈ కంపెనీ యొక్క పాస్ట్ రిటర్న్స్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్‌లో 22% రిటర్న్ వస్తుంది. 5 ఇయర్స్‌లో 33% వస్తున్నారు. 3 ఇయర్స్‌లో 33% 1 ఇయర్‌లో చూసుకుంటే 65% అనమాట. ఆల్ఫా చూసుకుంటే 12% రిటర్న్ చూపిస్తున్నారు. అలాగే బీటా చూసుకుంటే 0.84%, షార్ప్ చూసుకుంటే 1.67% అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ చూసుకుంటే 15% అనమాట. సో, ఓవరాల్‌గా ఇవన్నీ టాప్ 5 కంపెనీస్ అనమాట మిడ్ క్యాప్ ఫండ్‌లో. సో, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి. అందులో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అంటే కొంచెం ఓవరాల్‌గా హై రిస్క్ అనే ఉంటది. సో, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకో ముందుగా మీ అనాలిసిస్ కూడా చూసుకొని అందులో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ మినిమమ్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ లాంగ్ టర్మ్‌లోనే మనం ఉంచాలి అమౌంట్ అనుకునేటప్పుడు మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనమాట. మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.